ఇవాళేదో మంచి గుమగుమలాడే చేపల పులుసు కూర వండుతా అన్నది మా వెన్నెల. మరి ఎట్లా వండుతుందో ఏమో చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనందరికి ఎంతో ఇష్టమైన చెప్తుంటేనే నోరిల్లు వస్తున్నాయి నాకు ఊరిల్లు. చేపల కూర ఎలా వండుదామో చూసేద్దాం. అబ్బో, మా వెన్నెల మంచిగానే వండేటట్టున్నది కదా. అన్నట్టు ఫ్రెండ్స్, ఈ రోజు మనం వండబోయే చేపల కూర వెరీ వెరీ స్పెషల్. మంట వెలగని పొయ్యి మీద చేపల కూర వండబోతున్నాం. మంట లేకుండా కూర ఎట్లా ఉడికిద్దబ్బా? మొదలైతే ఇంగో ఈ ప్యాన్ ఇలా పెట్టాలి స్టవ్ పైన. తర్వాత ఇంగో ఈ నూనె తీసుకొచ్చి ఈ ప్యాన్ లో ఇలా పోయాలి. ప్యాన్ లో నూనె వేడి అయిన తర్వాత ఇందుగో ఈ ఉల్లి ముక్కలు వేయాలి. అదే విధంగా ఈ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయాలి. అవి దోరగా వేగిన తర్వాత ఫ్రెష్ అల్లం తీసుకొని వేయాలి. అల్లం కూడా మంచిగా దోరగా వేగిన తర్వాత ఈ ఫ్రెష్ చేప ముక్కలను ఇందులో వేయాలి. ఓ పిల్ల, అక్కడ గ్యాస్ ఎక్కడున్నది, చేపలు ఎక్కడున్నాయి? అసలు నువ్వేం చేస్తున్నావు? చేపల కూర వండుతున్నావానక్క? ఇగో ఇప్పుడే నీ ముందే నూనె పోసినా కదా. ఆడసలు నూనె ఎక్కడున్నది? చేపల కూర వండాలంటే నూనె పోయాలా అక్క? అసలు అక్కడ గ్యాసే లేదు కదా, ఎట్లా వండుతావు? చేపల కూర వండాలంటే గ్యాస్ ఉండాలనవానక్క? అసలు చేపలు కూడా లేవు కదా. చేపల కూర వండడానికి చేపలు ఎందుకక్క? నీ ముఖం, చేపలు లేకుండా చేపల కూర ఎట్లా వండుతావు? గ్యాస్ లేకుండా కూర ఎట్లా ఉడుకుతుంది? అరే, ఈ మధ్య కొందరు బాబులు గ్యాస్ మంట వెలిగించకుండానే చేపల కూర వండుతున్నారులే. వాళ్ళని చూసే నేర్చుకున్నా. మంట లేకుండా కర్రీ చేసే అంత విజనరీ కూడా ఉన్నారా? ఉన్నారులే అక్క ఒకరు. ఆయన చేపకెప్తే అదే గిన్నెలు వచ్చి వాడి ఫ్రై అయిపోతుంది. ఏ ఊకో, మాటలు చెప్పాలి గాని కోతలు కోయొద్దు. ఆయన అంతే, నేనింతే. సరిపోయారు ఇద్దరు. ఇంతకు నా కూర ఎలా ఉందో చూద్దాం. సూపర్! నేను పోతా వెన్నెలా, నేను పోతా. ఈ చేపల కూర తినిపోవానక్క. నీకో దండం, నీ చేపల కూరకో దండం. ఆ గ్యాస్ లేకుండా చేపల కూర వండినకు ఒక దండం. ఉంటున్నా నేను. ఈ గ్యాస్ లేకుండా బిల్డప్లకు చేపల కూర వండినట్టు చేసుడేందో ఏమో.